శ్రీ గురుభ్యో నమః. మీనరాశి జాతకులకి 2024వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ నెలలోని చివరి 11 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లో తెలియజేస్తున్నాను. మీ రాశిలోనే జూలై 8వ తేదీ నుంచి రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశం చేసి 8 నెలల 12 రోజుల పాటు ఉంటాడు. అంటే ఉత్తరాభాద్ర సంచారం అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 16వ తేదీ వరకు ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉండే సమయాలు. అలాగే శని వక్రగమనం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేసి పావులు కదపాలి. హడావుడిగా ఒకరు చెప్పగానే గుడ్డిగా నమ్మేసి డబ్బులు బాధను పోగొట్టుకోకండి. తర్వాత షేర్ మార్కెట్ విషయంలో కూడా అత్యంత ఎక్కువగా అధికంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. లలిత త్రిశకు సంబంధించినటువంటి 60 బీజాక్షర నామాలు ఇవ్వటం జరిగింది. అవి కూడా కొంచెం స్టడీ చేయడానికి, పరిశీలించడానికి అవకాశం ఉంటే పట్టించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వస్తే 24వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. లాభం వచ్చినట్టుగా ఉంటుంది, లాభాన్ని అనుభవించినట్టుగా ఉంటుంది. ఇంతకంటే ఇంతవరకు లాభం సంపాదించలేదు అనుకున్నట్టు ఉంటుంది. తిరిగి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఎక్కడా మిగలదు. అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక సంతోషం ఏర్పడుతుంటుంది. మానసికమైనటువంటి ఒక భీతి కూడా ఏర్పడుతుంటుంది. ఇది కాసేపు నవ్వుకుంటారు, కాసేపు బాధపడతారు. అంతా 50-50 గడిచిపోతుంది. 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆనందం ఉంటుంది. ఆనందం పక్కన బాధ ఉంటుంది. 2 రైలు పట్టాల్లాగా కడుస్తుంటాయి. కొంతవరకు వ్యతిరేక వాతావరణం ఉందేమో అనే ఉద్దేశం అనుకుంటుంటారు. కానీ వ్యతిరేక వాతావరణం మాత్రం కాదు, కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ అనుకూలంలో కూడా ప్రతికూలం ఉంటుందన్నమాట. కనుక లాభం వస్తుందంటే వస్తుంది, కానీ మీరు అనుకున్నంత లాభం రాదు. ఆ లాభం, వచ్చిన లాభం ఖర్చులకు పోతుంది. ఒక్కోసారి లాభం వస్తుంది, కానీ వచ్చిన లాభం చేతికి రాదు, పెండింగ్లో ఉంటుంది, హోల్డ్లో ఉంటుంది. దీనివల్ల కొంతవరకు సమస్యలు ఉంటాయి. చాలామంది కాంట్రాక్ట్ చేసేవారు ఉంటారు. వేరే వారి పేరుతో కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ చేస్తారు. బిల్ పాస్ అవుతుంది, కానీ బిల్ పాస్ అయ్యేది మీ పేరుతో కాదు, వేరే వారి పేరుతో పాస్ అవుతుంది. మరి వారు పాస్ అయిందో ఆ డబ్బు తీసుకుని మీకు ఇవ్వాలి. ఆ డబ్బు తీసుకుని మీకు ఇవ్వాలంటే ఆయన ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. కనుక అటు ఆనందం ఉంటుంది, ఆనందం వెనక బాధ ఉంటుంది. ఈ విధంగా మొదటి పాయింట్ అంతా గడిచిపోతుంది. ఇక రెండవ పాయింట్కి వస్తే 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం కూడా ఇది కూడా 50-50 గడిచిపోతుంటుంది. పొద్దస్తమాన రుసరుస కోపం ముక్కు మీదనే ఉంటుంది. అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో అష్టకష్టాలను తట్టుకుని ఏదో ఒకటి సాధించి ఇంకెంత అనుభవించాలనే తనలో అవతల వాడు వచ్చేసి అట్ట కాకి తన్నుకుపోయినట్టు తన్నుకుపోతే మీకు ఎంత బాధగా ఉంటుంది. ఆ సమయంలో తట్టుకొని కోపం వచ్చేస్తుంది. అవతల వాడిని దూషించేస్తారు. కుటుంబ వ్యక్తులని మీద కూడా ఎగురుతారు. అలాంటి వ్యక్తులు మనం ఎందుకు ఆశ్రయం చేయాలని కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని తిప్పుతారు, మీరు మన కుటుంబ వ్యక్తులను దూషిస్తారు. కానీ ఇలాంటి దూషణలతోనే ఇక్కడ తిరిగిపోతుంది. ఒక్కోసారి కుటుంబ వ్యక్తులు అంటే కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, వీటితో పాటు తోబుట్టులు కూడా వస్తారు ఒక్కోసారి రంగంలోకి. ఆయన మేము చెప్పాం కదా, ఎందుకు అనవసరంగా చేసావు అంటారు. కనుక మింగలే కక్కలేక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 11 రోజుల్లో ఫేవరబుల్ పార్ట్ కేవలం 25% ఫేవరబుల్ పార్ట్. మిగిలినటువంటి 75 అంతా కూడా అన్ఫేవరబుల్ పార్ట్. ముఖ్యంగా షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి. డబ్బు అనవసరంగా ఖర్చు చేసుకునే అవకాశం అంటే ఒక్కోసారి హాస్పిటల్ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉంటాయి. పైగా వాతావరణం, వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు తుమ్ములు వస్తాయో, ఎప్పుడు జలుబులు వస్తాయో తెలియదు. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. కనుక ఒక్కోసారి విపరీతమైనటువంటి జలుభారం పెరుగుతుంటుంది. వర్షంలో తడవకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎనీహౌ ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే ఈ నెల 30వ తారీఖు ఆ రోజు మంగళవారం. ఆ రోజున ఏం జరుగుతుంది, రోహిణి నక్షత్రం ఉంది. ఆ రోహిణి నక్షత్రంలోనే కుజుడు ఉంటాడు. మీ రాశి అధిపతి గురువు ఉంటాడు. గురువు, కుజుడు
చంద్రుడు. సారీ, ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో వీలైనంత వరకు నిద్రపోకుండా మేలుకొని ఉంటాం చాలా ఉత్తమం. ఎందుచేతంటే ఒక్కసారి మీరు వెయిట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు సడన్గా కాల్ చేయవచ్చు, లేదా మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కనుక ఉన్నా ఆ పనుల్ని ఆ సమయంలోనే ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు. కనుక 30th కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ మీన రాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ ఉదయం 10:23 నుంచి 31వ తేదీ ఉదయం 10:12 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 22వ తేదీ రాత్రి 10:21 నుంచి 23వ తేదీ రాత్రి 8:18 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్ర జాతకులకి 23వ తేదీ రాత్రి 8:18 నుంచి 24వ తేదీ సాయంత్రం 6:14 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయాల్లో వారు రొటీన్ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు తప్ప కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడదామని, కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపుదామనేటువంటి ఆలోచన కొద్దు. ముఖ్యంగా ఈ 11 రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళి ముఖ్య పనులు చేసుకుని వచ్చేటువంటి వారు వారి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఈ రాహు మీ రాశిలో జరిగేటువంటి సంచారం చేసే రాహు 8 నెలల 12 రోజుల పాటు సంచారం చేస్తున్నాం కదా, అందుకోసంగా ఒక ప్రత్యేక పరిహారాన్ని అందించబోతున్నాను. ఆ పరిహారాన్ని కూడా మీరు చక్కగా, అది వేపాకుతో చేసేటువంటి పరిహారం, ఆ వేపాకు డిమాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.